అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయమ్మలకు సంబంధించిన జాబ్స్ పడ్డాయి మనందరికి తెలుసు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. అందులో మేజర్ డౌట్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీ లెక్క ఇంకొందరికి తెలుసుకునే అవకాశం ఈ వీడియో ద్వారా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, తొందరగానే ఫినిష్ చేస్తా అండ్ మేజర్ పాయింట్సే ఉంటాయి. చాలామందికి ఇదే డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఈ జాబ్స్ అనేది పర్మనెంట్ జాబ్సా, కాంట్రాక్టా, అవుట్సోర్సింగా, గవర్నమెంట్ జాబ్సా కాదా అని అడుగుతున్నారు. ఇవి గవర్నమెంట్ జాబ్స్ అనడానికి లేదు. కాకపోతే ఈ జాబ్స్ పర్మనెంట్ అని చెప్పొచ్చు, తీసేయరు. ప్రతి సంవత్సరం కూడా ఇది రెన్యువల్ అవుతూ పోతూ ఉంటుంది. అండ్ ఇది 10 నెలలకు ఉంటుంది జాబ్, అండ్ 2 నెలలు అయితే ఇవ్వరు. ఆడ మనకు నోటిఫికేషన్లో ప్రతి జిల్లా నోటిఫికేషన్కి సంబంధించి మీరు కూడా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ వాళ్ళకైతే 8,000 ఇస్తారు, ఆయా వాళ్ళకైతే 6,000 రూపాయల జీతం అయితే ఇస్తారు. ఓకే, సో మీరు లైఫ్ టైం మ్యాక్సిమం మనము రెన్యువల్ అవుతూనే ఉంటుంది, జాబ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి మీకు అయితే డౌట్ అయితే లేదు, ఈ విషయంలో క్లియర్గా మీరు ఉండొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసండి, అంగన్వాడీ ఉద్యోగాలు అండ్ ఈ ప్రీ ప్రైమరీ ఉద్యోగాలకు సంబంధించి ఆయాలకు సంబంధించి రెండు సేమేనా అని అడుగుతున్నారు. లేదండి, రెండు సేమ్ కాదు, రెండు వేరువేరే. అయితే ఆల్రెడీ ఉన్న ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ తరగతులను ప్రారంభిస్తూ మన గవర్నమెంట్ ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయా ఉద్యోగాలను అయితే నియమిస్తుంది. అంతేగాని ఈ ఇది అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయాకు సంబంధించింది అయితే దానికి సంబంధం లేదు. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించింది దానికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కూడా వేరే వస్తుంది. సో అందుకే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అది కూడా వచ్చిన వెంటనే మీకు వీడియోని అయితే చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా ఈ ఉద్యోగాలకి అంగన్వాడీ ఉద్యోగాలకి అయితే సంబంధమే లేదు. అది వేరే నోటిఫికేషన్, ఇది వేరే నోటిఫికేషన్. అండ్ ఎవరు ఎక్కడైనా అప్లికేషన్ చేయవచ్చా అని అడుగుతున్నారు. లేదండి, ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మీ ఊళ్ళో ఇప్పుడు వేకెన్సీ ఉంది అని అనుకుంటే ఆ ఊరికి సంబంధించిన అమ్మాయిలు మాత్రమే ఎలిజిబిలిటీ. పక్కపంటి ఊరు వాళ్ళు వచ్చి అప్లికేషన్ చేసుకున్నా కూడా నాట్ ఎలిజిబుల్. అంటే ఆ ఊళ్ళో అప్లికేషన్స్ రాకపోతే పక్కపంటి ఊరు నుంచి చూస్తారు, కానీ లేకపోతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకే మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రోజులలో కనీసం ఇంటర్ చదవకుండా అయితే ఎవరు లేరు నాకు తెలిసి అయితే కదా. కాబట్టి మీరు పక్కపంటి ఊరు నుంచి వెళ్ళి ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఆ ఊరిలో ఉన్నటువంటి ఆడవారికి, లేడీస్కి, ఉమెన్స్కి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో వట్టిగా అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు అప్లికేషన్ చేసి టైం వేస్ట్ అయితే చేసుకోకండి. నా ఉద్దేశం అది. సో నేను చెప్పడం అయితే నేను చెప్పిన. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మ్యారీడ్ అయిన ఉమెన్స్ ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి? అమ్మ వాళ్ళ ఇంటికన్నా, అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా? ఎందుకంటే 1 to 10 అనేది నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ చదివినా కదా. మరి చాలా జాబ్స్ నోటిఫికేషన్ ప్రకారం అయితే 1 to 7 ఎక్కడైతే జరిగిందో అదే మీరు లోకల్ డిస్టిక్ అయితే కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అవునా కదా? అయితే బేసిక్గా ఈ జాబ్కి, ఈ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకి అండ్ ఆయా ఉద్యోగాలకి అట్లేం లేదండి. జస్ట్ మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్, నివాసం సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. మీ అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అట్లేం లేదు. ఓకేనా? క్లియర్? చాలామందికి ఈ క్వశ్చన్స్కి డౌట్ అయితే ఉంది. ఇంకో డౌట్ ఏంటంటే, నేను స్టడీ ఒక జిల్లాలో చదువుకున్నా అండ్ బతకడం ఒక జిల్లాలో, అంటే అక్కడ ఇల్లు కట్టుకొని ఉండడం కావచ్చు, లేకపోతే బతకడం కావచ్చు, అక్కడ నేను ఉంటున్నా. మరి అక్కడ ప్రెసిడెంట్ ఉండే కాడ నేను అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే ఎస్ చేసుకోవచ్చు, కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీదే ఆధారపడి ఉంటుందండి. సో మీకు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆ నివాసం సర్టిఫికేట్ ఇస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా హ్యాపీగానైతే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత 2 జాబ్స్కి ఒకే అప్లికేషన్ పెట్టాలా, సెపరేట్గా పెట్టాలని అడుగుతున్నారు. సో మీరు ఎలిజిబుల్ మీరు ఉంటే కనుక దానికే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, దానికే జిరాక్స్ సెట్స్ అయితే మీరు పెట్టాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ పక్కపంటి ఊళ్ళో కూడా దయచేసి అప్లికేషన్ చేసుకోకండి, ఎందుకంటే ఆ ఊళ్ళో అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. ఇది నా సజెషన్ అన్నమాట. తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నది ఏంటంటే, ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళ అర్హులా అని అడుగుతున్నారు. ఈ ఎడ్యుకేషన్కి ఓపెన్లో చదివారా, రెగ్యులర్గా చదివారా అనేది సంబంధం లేదండి. జాబ్ అప్లికేషన్స్కి సంబంధించింది అయితే మీరు అంటే ఓపెన్ నథింగ్ బట్ ఈక్వల్ టు రెగ్యులరే. కాకపోతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఓపెన్, రెగ్యులర్ అని మాత్రమే ఉంటుంది, కానీ మిగతా అంతా ఈక్వల్ అండి. అట్లేం లేదు, హ్యాపీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ పడకండి, అప్లికేషన్ చేసుకోండి.
అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంది. ఇది కేవలం ఆఫ్లైన్ మాత్రమే అండి. సో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఒకటి ఉంటుంది, అది మీరు మీ ఎంఆర్సీకి అంటే మీకు మండల్ రిసోర్స్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, లేదా మీ ఎంఈఓ ఆఫీస్కి మీరు ఎక్కడ అప్లికేషన్ తీసుకుంటారు అనేది మీ ఊళ్ళో మీకే తెలుసు, అది తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే వాట్సాప్ లేకపోతే దగ్గర ఏదైనా జిరాక్స్ సెంటర్కి అప్లికేషన్ అక్కడ వెళ్ళి తీసుకోండి అంటే అదైతే ఫిలప్ చేయండి. ఓకే, సో అది ఫిలప్ చేసి ఆఫ్లైన్లో వాళ్ళకి అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు ఆఫ్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇటు ఆయమ్మకి అయితే ఆయమ్మకి సపరేట్గా అప్లికేషన్ ఫిలప్ చేసి ఇవ్వాలి, అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్టర్కు వేరే అప్లికేషన్ కావాలంటే వేరే అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికైతే ఇది ఆఫ్లైన్ అండి. ఓకే, అండ్ తర్వాత మెయిన్గా ఏంటంటే ఒరిజినల్స్ ఇవ్వాలా జిరాక్స్ ఇవ్వాలా అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే మీకు ఒరిజినల్స్ ఏం అవసరం అయితే లేవండి. కేవలం జిరాక్స్ సెట్ వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ లేదా మీరు అప్లికేషన్లో ఫిలప్ చేసినటువంటి ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా మీరు పిన్ చేసి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్అవుట్ చేస్తారు కదా 1:3 ప్రకారం షార్ట్అవుట్ చేస్తున్నారు, అప్పుడు మీరు కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మీకు ఎంఈఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళ ఒక టీం ఉంటుందండి. అప్పుడు మీకు ఒకవేళ కాల్ వస్తే కనుక లేకపోతే లిస్టు పెడతారు కదా, ఆ లిస్టులో మీ పేరు ఉంటే కనుక అప్పుడు ఒరిజినల్ సెట్స్ మీరు ఏదైతే జిరాక్స్ సెట్ ఉంటుందో దాని ప్రకారం ఒరిజినల్ సెట్స్ కూడా మీరు అప్పుడు చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఏం అవసరం లేదు. తర్వాత ఏ డిస్టిక్లో ఎప్పుడు పడతాయి చెప్పండి అని చాలామంది అంటున్నారండి. సో అది నేను చెప్పడానికి లేదు, అది కొందరు ఫస్ట్ టైం మనం గత వీడియోలో చెప్పుకున్నాము. సో చూడాలంటే ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఏ డిస్టిక్లో ఎప్పుడు విడుదలయ్యేది అనేది చెప్పలేము. ఇప్పుడు యాక్చువల్గా అయితే కొన్ని డిస్టిక్లలో 9వ తారీఖు జూన్ 9వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది, కొన్ని జిల్లాలలో 11, 12 అట్లా లాస్ట్ ఉన్నాయి. సో అది మీ డిస్టిక్, మీ మండల ఆఫీసు, మీ ఎంఈఓ ఆఫీసు, మీ ఊరు ప్రకారమే తెలుసుకోండి. మీ ఊళ్ళో ఎవరైనా ఒకటి ప్రైమరీ టీచర్స్ స్కూల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి అడగండి, మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని వేరే ఎక్కడ అనేది ఇన్ఫర్మేషన్ మనకైతే తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మీరు గమనించండి ప్లీజ్. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలా అని అడుగుతున్నారు. ఎస్, ఖచ్చితంగా కావాలండి. ఇది లేకపోతే జాబ్స్కి అయితే తీసుకోరు అని అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్లో లాస్ట్ పాయింట్ అదే ఉంది. కాబట్టి గమనించండి. అన్న మరి టైంకు అందట్లేదు కదంటే దానికి ఇవ్వాలి, ఏం చేయలేరు. నోటిఫికేషన్ ఆల్రెడీ 2వ తారీఖు 3వ తారీఖు అట్లా రావడం అయితే జరిగింది. వచ్చినప్పటి నుంచి కొంచెం రిక్వెస్ట్ చేసి మండల ఆఫీసులో 1-2 రోజులు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ పాటికి వచ్చేది. కాకపోతే ట్రై చేయండి ఇంకా డేట్స్ ఉన్న వాళ్ళైతే. తర్వాత మా ఊరికి జాబ్ లేదన్నా పక్క ఊరికి అప్లికేషన్ చేయవచ్చా అని అడుగుతున్నారు. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఇది లేదండి, అంటే మీ ఊళ్ళో జాబ్ లేకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. లేకపోలేదు, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ 300 చేంజ్, తర్వాత లాస్ట్ ఇయర్ 1000 చేంజ్, ఈసారి 2000 చిల్లర ఇట్లా పడుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ గవర్నమెంట్ అయితే మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ చేసే అవకాశం గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. కాబట్టి మీ ఊళ్ళో లేదు, పక్కపంటి ఊళ్ళో అప్లికేషన్ చేయవచ్చా అంటే వద్దండి. ఎందుకంటే ఆ ఊళ్ళో ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా. ఖచ్చితంగా డిగ్రీ అయితే చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 100% ఉన్నారు. చదువుకోక ఉండక ఎవ్వరు లేరు ఈ రోజులలో. ఒకవేళ లేకపోతే కనుక మీ పక్కపంటి ఉండే ఏదైతే విలేజ్ ఉంటుందో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. అక్కడ కూడా లేకపోతే ఇంకా వేరే ఊరికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఉంటారు. ఒకవేళ అప్లికేషన్ చేసుకుని టైం వేస్టే, ఇక అది మీ ఛాన్సే. నేనైతే వద్దు అని నేను చెప్తున్నా. టైం వేస్టు, పేపర్ వేస్టు, ఆ జిరాక్స్ డబ్బులు అన్నీ వేస్టే. ఓకేనా? సో ఇది మొత్తానికైతే మనకి గవర్నమెంట్ మనకు ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో ఉన్నటువంటి ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కానీ ఆయాకి సంబంధించిన కానీ డౌట్స్ ఇవి ఎక్కువ మందికి ఉన్నాయని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ మ్యాక్సిమం ఉన్న మీ డౌట్స్ కదా. సో వీడియో నచ్చిందా? ఒక చిన్న లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏదైతే అంగన్వాడీకి సంబంధించి ఉందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అంటే మంకమ్మతోటలో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది. రోడ్ నెంబర్ 7 కన్మార్ చుట్టుపక్కల దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా అప్లికేషన్ కోసం రావాలనుకుంటే ఈజీగా వచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.